జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా గురు బలం అనేది తక్కువగా ఉన్నది. శత్రువులు అధికంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. సూర్యుడితో కలిసి ఉన్నారు. ఈ వారాంతంలో సూర్యుడు 4వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దీని మూలంగా ఈ శుక్రవారం వరకు కుటుంబ సభ్యులతో గొడవలు అనేది అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు 4వ స్థానానికి వెళ్తారో బుధుడితో, శుక్రుడితో, రాహుతో ఇన్ని గ్రహాలతో ఉండబోతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో శత్రుత్వం అనేది అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకం అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో కుజుడు ఉన్నారు. మ్యారేజ్ పరంగా కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ విషయాల్లో మాత్రం మీరు పేషెన్సీగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.